సాంస్కృతిక సారథి గద్దర్ బిడ్డ వెన్నెల ఆమె స్పందించింది. పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాని మీద, నువ్వు మాట్లాడింది తప్పు, తెలంగాణ మీ అయ్యే జాగిరా అని చెప్పి ఆయన మాట్లాడితే దానికి ఆమె కౌంటర్ ఇచ్చింది. ఒక తెలంగాణ బిడ్డగా, ఒక గద్దర్ కూతురుగాను కౌంటర్ ఇచ్చింది. తెలంగాణకు సాంస్కృతిక సారథిగా ఉన్నారు. సో ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు, బాడీ షేమింగ్ చేస్తూ ఉన్నారు, డైరెక్ట్ కింద కామెంట్లు పెట్టడం, ట్యాగ్ చేసి పెట్టడం, ఈ చిల్లర వ్యవహారం అంతా కూడా దారుణాతి దారుణంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. దాని మీద కూడా ఇప్పటివరకు నో కేస్. ఇప్పటికి ఆమె మాట్లాడి దాదాపుగా 2 రోజులు అయింది. ఆమె ఏదైతే ఆమె మీద జరుగుతున్న ట్రోలింగ్ ఉందో దాని మీద ఒక్క కేసు కూడా కాలేదు. మరి ఏం చేస్తున్నారు పోలీసులు అంటే, ఆంధ్ర పోలీసులు తెలంగాణ పోలీసులు కలిసి ఏవైతే వీళ్ళు నాయకులు కౌంటర్గా మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వాళ్ళు ఉంటారో ఆ బయటలు దించే కార్యక్రమంలో ఉన్నారు. ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయించే కార్యక్రమంలో ఉన్నారు. ఏపీ పోలీసులు లేఖలు రాస్తారు ఎక్సోడ్కి, మెటావోడ్కి, వాడు మెయిల్స్ పంపిస్తూ ఉంటాడు, ఇవన్నీ అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పి మీరు తీసేయాలని చెప్పి పోస్టులు పెడతారు. వీళ్ళు నోటీసులు పంపిస్తూ ఉంటారు పోలీసులు. ఎక్స్ వాడు పంపిస్తాడు, పోలీసులు పంపిస్తాడు. పవన్ కళ్యాణ్ మాటలకి కౌంటర్గా పొన్నం ప్రభాకర్ మాట్లాడింది, మందుల సామేల్ మాట్లాడింది. ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళే కదా, ఒకరు ఎమ్మెల్యే, ఒకరు మంత్రి. సో వాళ్ళు మాట్లాడిన మాటలే తొలగించాలని చెప్పి నోటీసులు ఇస్తూ ఉన్నారు పోలీసులు. అంటే రాష్ట్రం మీద వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ కౌంటర్ ఏమి ఇవ్వద్దు, ఇచ్చినా కూడా వాటిని డిలీట్ చేస్తారు. ఇక ఎవడైతే ముఖ్యమంత్రికి వార్నింగ్ ఇచ్చిండో, మీ బలిస్తామని చెప్పి ముఖ్యమంత్రికి వార్నింగ్ ఇచ్చిండో, వాడు ఇంత దారుణంగా మాట్లాడిండు, వీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి పోలీసులకు ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే, తెలంగాణ పోలీసులు ఎంత గొప్పోళ్ళు అంటే వాళ్ళు రిటర్న్లో నోటీసు పంపించారు, నువ్వు ఆ వీడియో సోషల్ మీడియాలోకి వెళ్ళి తీసేయి అని చెప్పి. అసలు చేయాల్సిన పని ఏంటిది, రెగ్యులర్గా వీళ్ళు చేసే పని ఏంటిది, తీసుకుపోయి అరెస్ట్ చేసి లోపలేస్తారు వితిన్ హవర్స్లో. కానీ ఇక్కడ ఏం చేసారు, వీడికి ఇట్లా తప్పు మాట్లాడి చర్యలు తీసుకోమని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఆయనకి రివర్స్లో ఒక నోటీస్ పంపించారు తెలంగాణ పోలీసులు, నువ్వు ఆ వీడియోలు తీసే సోషల్ మీడియాలోకి వెళ్ళి అని చెప్పి. అంటే మరి ఎవరు నడిపిస్తున్నాడు పోలీసులని, ఎవరి కోసం పనిచేస్తున్నారు వీళ్ళు? గతంలో ముఖ్యమంత్రి మీద ఒక రైతు తన ఆవేదనను వెళ్ళగక్కి రైతు మాట్లాడితే ఏదో ఒక బూతు పదం వచ్చింది అని చెప్పి ఆయన మీద కేసు పెట్టిరు, 2 జర్నలిస్టుల మీద కేసు పెట్టారు, మహిళా జర్నలిస్టుల మీద వాళ్ళ జైలుకు పంపారు. వాళ్ళకు బెయిల్ రద్దు చేయడానికి సుప్రీంకోర్టు దాకా పోయి స్టిల్ కొట్లాడుతూ ఉన్నారు, సుప్రీంకోర్టు దాకా పోయి కొట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి బెయిల్ రద్దు చేయాలి, వాళ్ళని కస్టడీకి తీసుకొని విచారించాలి, రకరకాలుగా ఆ వ్యవహారం నడిపిస్తున్నారు వాళ్ళు. స్టిల్ నడుస్తూ ఉంది ఆ కేసు. ఒక రైతు తన ఆవేదనతోటి మాట్లాడిన దానికే మీరు అంత కేసు పెట్టి అంత రద్దు చేసి సుప్రీంకోర్టు దాకా వేయరు. వీడు ఒక ముఖ్యమంత్రిని, మన రాష్ట్ర ముఖ్యమంత్రిని బలిస్తా అన్నాడు, మరి వాడి మీద ఎందుకు కేసు లేదు? ఆ వీడియో తీసేయమని ఎందుకు పెడుతున్నారు? వాడిని అరెస్ట్ చేసి కదా మీరు లోపలేయాలి. అంటే మరి పోలీసులు ఎందుకు పనిచేస్తున్నారు, ఎవరి కోసం పనిచేస్తున్నారు?